మళ్ళీ కాంగ్రెస్ కడవ మీద గెలుస్తారా? గెలిచి చూస్తారు కూడా, గెలిపిస్తాం కూడా. ఓకే. రాజకీయం చెప్పండి. నేను ఏమంటారంటే అబద్ధ భావంలో మీరు అప్పుడు ఉండరా, మీరు మమ్మల్ని ఏమనుకుంటారు? కాంగ్రెస్ పార్టీ ఎత్తడం కొత్త కాదు రాజుభాయ్. ఓకే. 50 ఏళ్ళు చేస్తాం, ఇంక 50 ఏళ్ళు చేస్తాం. ఉట్టి కూర్చొని మనం కేసీఆర్ మళ్ళీ సీఎం చేయాలి, త్వరలో సీఎం చేయాలి, ఏంది ఇది? ఎక్కడ పోతుంది? అరే పిల్ల ఉంటే ఇంకా 6 నెలలు 3 నెలలు కాలేదు. అప్పుడు మేము మాట్లాడితే ఏమన్నారు? పసికందుని మీరు ఈ విధంగా అంటారా? 11 నెలల పసికందు అంటారా? 3 నెలలు ఆగుతలేదు అధికారం లేకుండా. ఓకే. 3 నెలలు గిల్ల 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 కొట్టుకుంటారు ఒక్కొక్కడు ఇంట్లో కూర్చొని. అయ్యో ముర్రో బుర్రో అనుకుంటా. రాజకీయం చేయమనండి, పదవిలోకి పోయి కూర్చోండి. చెప్తున్నాం కదండి, చెప్తున్నా రాజుగారు. బాప్ బేటా బేటీ దామాద్మి నరేగా అల్లుడు కూడా ఉంటారు పార్టీలో, రాసుకోండి. 3 ఉంటారు. మీ పార్టీలకు వస్తారా? మాకు అవసరం లేదు, ఎవరు అవసరం లేదు. మేము ఏమంటామంటే మీ ప్రభుత్వాన్ని కూలగొడతామంటే మేము చెప్పినాము మేమేం చేయగలుగుతామని చెప్పి. ఓకే. కూలగొడతాము మేము అధికారం. ఇంకోటి, ఇప్పుడు ఉన్న బడ్జెట్ లో చూసుకున్నట్టయితే మిగులు బడ్జెట్ ఎంత, మనకు వచ్చిన ప్రాఫిట్ ఎంత, అవన్నీ పక్కన పెడితే మీరు ఇచ్చిన యూత్ డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్, రైతు డిక్లరేషన్, మైనార్టీ డిక్లరేషన్, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్, దాదాపుగా 400 పైన హామీలు ఉన్నాయి. అవన్నీ నెరవేరుస్తారా 5 సంవత్సరాల్లో? పాసిబుల్ అనుకోవచ్చా? అంటే రాజకీయం చేయాల్సిన కాంగ్రెస్ పార్టీ రాజకీయం కంపల్సరీ చేస్తుంది. ప్రజా సంక్షేమం ఏ విధంగా ఉంటుందో అది కూడా చేస్తుంది. డిక్లరేషన్లు అల్లాటప్పగా కూర్చొని మేము ఇయలేదు, రోడ్డు మీద కూర్చొని చదవలేదు, మేము ఇక్కడ రూమ్లో కూర్చొని చెప్పలేదు. బాహాటంగా ప్రజల వేదిక ద్వారా, బహిరంగ సభల ద్వారా, మా అధినాయకుల సమక్షంలో ఇచ్చిన డిక్లరేషన్లు. యూత్ డిక్లరేషన్ ఇచ్చాము, ముఖ్య అతిథి ప్రియాంక గాంధీ గారు. రైతు డిక్లరేషన్ ఇచ్చాము, రాహుల్ గాంధీ గారు. ఇంతమంది సమక్షంలో, ఇంతమంది నాయకుల సమక్షంలో ఇస్తుంటే అవి ఎట్లా మేము మరుస్తాం అనుకుంటారు మీరు? ఓకే. సో ఎవరో టైంపాస్ వచ్చి 400 హామీలు అరే ఇంకా 100 రోజులు పూర్తి మీరు అంటారు కదా, 100 రోజుల్లో 5 హామీలు అని చెప్పి మీరు అంటారు కదా. ఓకే. అంటే ఇదే సక్సెస్ఫుల్ మాట మాది. ఒక వ్యక్తి పాస్ కానికి 30 మార్కులు కావాలి. ఆల్రెడీ మేము 100 రోజుల్లో మేము 95 మార్కులు ఇచ్చుకున్నాము. ఓకే. సో కేంద్రంలో మీ ప్రభుత్వం ఉన్నా లేకపోయినా ఇక్కడ ఇంప్లిమెంట్స్ అయితే కేంద్రంలో వస్తామండి. ఇంకేమంటారు రాజు గారు? గాచారం తప్పి బీజేపీ మళ్ళీ గెలిచిందా? 2000 రూపాయల సిలిండరు, 200 రూపాయల పెట్రోల్. ఓకే. సో మీకు ప్రాబ్లం అవుతుందేమో, 500 సిలిండర్ అన్నారు కదా మీరు. ఒకవేళ ఆయన 2000 చేస్తే మీరు 500కి ఇవ్వాల్సిందే. ఇస్తాం మాట. ప్రజల కోసం ఎంతైనా భారాన్ని మోనికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఓకే. మతాన్ని అడ్డు పెట్టుకొని, మతాలకు సంబంధించిన ఒక గౌరవం అడ్డు పెట్టుకొని రాజకీయం చేసే కాంగ్రెస్ పార్టీ లేదు, రాబోదు కూడా. ఓకే. దమ్ముంటే బీఆర్ఎస్ బీజేపీ పార్టీ దమ్ముంటే రేపు ఎన్నికల్లో ఎన్నికల తర్వాత మేము డీజిల్ ధర పెంచామని చెప్పమనండి, గ్యాస్ ధర పెంచామని చెప్పమనండి, ఉద్యోగులు ఇస్తామని చెప్పమనండి. పెట్రోల్ డీజిల్ గ్యాస్ అనేది మన పరిధిలో ఉండవండి. అది కేంద్ర పద్ధతిలో మారుతున్నాను, కేంద్రం బియ్యం మారుతున్నాను. ప్రభుత్వం వచ్చే బీజేపీ అంటారు కదా వాళ్ళు. మీకు దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో మేము డీజిల్ పెంచామని చెప్పండి. ఓకే. అది మాట్లాడారు. మేము గుడి కట్టాము, మేము ఇది తీస్తాము, మేము అది చేస్తాము, ఇంట్లో మంట పెడతాము, ఇంట్లో అందరూ కొట్టాలి పెడతాము. ఇది వాళ్ళ ముచ్చట.